హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు నేను మీతో ఒక రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాని పేరే వంకాయ కొబ్బరి కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా కొబ్బరి, పచ్చిమిర్చి, వంకాయలు కావాలి. వంకాయలని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి, గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు. వాటిని కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసేయాలి, రంగు మారకుండా ఉంటాయి కదా, సో దానికోసం. తర్వాత ఈ వంకాయలన్నీ ఇలా కట్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక్కొక్క వంకాయని వేసేసుకోవాలి. వంకాయ మగ్గిపోతే దాని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఎలా అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయిందనుకోండి, మనం తీసేసి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు. సో వంకాయలు ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత అవన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి వేడెక్కాక ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత వీటిలాగానే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గ్రైండర్లో వేసేసుకోవాలి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్లోనే కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని మంచి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ముందుగా మగ్గించుకున్న వంకాయల్లో స్టఫ్ చేసేసి పెట్టేసుకోవాలి. అలా పెట్టిన వంకాయలన్నింటినీ రెడీ చేసేసుకోవాలి. ఇలా వంకాయలో స్టఫింగ్ బాగుంటుంది, ఎక్కువ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వంకాయలన్నింటినీ మళ్ళీ తాలింపు వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎక్కువగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కొద్దిగా క్రిస్పీ అయ్యేదాకా ఉంచుకొని అందులోనే ముందుగా మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు, కొబ్బరి పొడి అన్నింటినీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకుంటే సరిపోద్ది. వంకాయ కొబ్బరి కూర